హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మప్లవర్తి వ్లాగ్స్. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు, అసలే వర్షాకాలం కదండి, ఈ వర్షంలో మనకి వేడివేడిగా ఏదైనా తాగాలి అని అనిపిస్తుంది కదా. పద్దాకా కాఫీ టీలు చాలామందికి అలవాటు ఉండవు కదా. అలాంటివి మానేసి ఇక ఇలాంటి హెల్తీ సూప్స్ తాగండి. చాలా ఆరోగ్యకరమండి. మీకు వెయిట్ లాస్ కూడా మీరు విపరీతంగా అయిపోతారు. ఇలాంటి ఆరోగ్యకరమైన సూప్కి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది మీరు చిటికెలో చూసేయచ్చండి. ఇక ఎందుకు ఆలస్యం అండి, వీడియోలోకి వెళ్ళగానే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సూప్ అనేది బలానికి బలము, బరువు తగ్గుతారు, రెండు ఉంటాయండి. అందులోకి కావాల్సిన ఐటమ్స్ నేను ఒక 2-3 కప్పుల సూప్కి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను. ఒక క్యారెట్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్కని కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ స్వీట్ కార్న్ పప్పులండి. ఒక ఆనియన్ చిన్నది ఉల్లిపాయను కట్ చేసుకున్నాను. ఒక టమోటా, కొద్దిగా కొత్తిమీర, తగినంత సాల్టు, మిరియాల పౌడర్ అండి. ఇవి కావాలి ఇందులోకి. ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలి, అవి వీడియో చేస్తూ మీకు చూపిస్తాను. ఇంత హెల్తీ సూప్ని మీరు ఎప్పుడు చూసి ఉండరండి, తాగి ఉండరు కూడా. పిల్లలకి, పెద్దవాళ్ళకి, అసలు మరీ పెద్దవాళ్ళకైతే చాలా ఆరోగ్యకరమండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెని తీసుకున్నాము సూప్ తయారీకి. ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి కొద్దిగా అండి, ఒక చిన్న స్పూను, ఎక్కువ వేయకూడదు నూనె అనేది. పిల్లలకి తాపించాలి అనుకుంటే నెయ్యి వేసుకోవచ్చండి, ఏదైనా వేసుకోవచ్చు, నూనె కానీ నెయ్యి కానీ. నేనైతే నూనె వేశాను. అది కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేశాను. మీకు ఇష్టం లేదు అంటే సూపులో జీలకర్ర పిల్లలు తినరు, పెద్దవాళ్ళు తినరు అనుకుంటే జీలకర్ర స్కిప్ చేసేసుకోవచ్చండి, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత అల్లం, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. చిన్న మంటలో పెట్టుకోండి, మాడిపోకుండా. ఆల్రెడీ నాకు జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేగిందండి, గిన్నె వేడెక్కేసింది. నేను కొంచెం కెమెరా సరి చేసుకునేసరికి అలా కాకుండా మీరు చిన్నగా పెట్టుకోండి మంటని. ఏమీ లేదండి, 1 by 1 మనం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ, ఆ క్యారెట్ ముక్కలు వేసేసాను కదా, ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని మనం బాగా మగ్గేలాగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత స్వీట్ కార్న్ ముక్కలు కూడా వేసేసుకుందాము. అలా ఒక్కొక్కటి కలుపుకుంటూ 1 by 1 అన్నీ మనం చూపించాను కదండి ముందుగానే, అవన్నీ వేసుకోవాలి. ఇలా సింపుల్గా హెల్తీగా తయారు చేసుకున్న సూప్ని ఎవరైనా తాగేయచ్చండి. షుగర్ పేషెంట్లైనా, ఇక ఒకరని కాదనమాట, వయసుతో సంబంధం లేకుండా అందరు కూడా తాగొచ్చు అనమాట. వర్షాకాలంలో అయితే చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు ఉంటుంది, మీరు బరువు తగ్గినట్లు ఉంటుంది, మీరు ఆరోగ్యకరమైన సూప్ని తీసుకున్నట్టు ఉంటుందండి. స్వీట్ కార్న్ వేసాం కదా, ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం వేసిన ముక్కలన్నీ కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. ఆ టమాటా ముక్కలు కూడా మెత్తపడాలండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా, పీసీఓడి ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా చాలా ఆరోగ్యకరమండి ఇలాంటి సూపు కనుకైతే. హోటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో ఏవేవో వేసి చేస్తారండి. అలా కాకుండా ఇంట్లోనే మనం చక్కగా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని, ఆ వెజిటబుల్స్ అన్నీ మనం ఇలా చేసుకున్నాము అంటే ఎంత హెల్దీ సూప్ అవుతుందండి. మనకి ఎంత ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసానండి. ఏవైనా వేసుకోవచ్చండి మీరు, క్యాబేజీ, బీన్స్, ఇంకా బఠానీ అలాంటివి కూడా వేసుకోండి మీరు, ఎక్కువ వెజిటబుల్స్ కావాలి అంటే. ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ కావాలండి. ఆల్రెడీ నా దగ్గర పెప్పర్ పౌడర్ ఉంది, కాకపోతే మనం ఫ్రెష్గా ఇప్పుడే కనుక దంపుకున్నాము అంటే ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట, టేస్టీగా ఉంటుంది సూప్ అనేది. ఇందులో వేసాయి ఒక్కొక్కటి కూడా మీరు గూగుల్ కొట్టి చూడండి. ఆ వెజిటబుల్స్ అనేవి, క్యారెట్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి, పెప్పర్ వల్ల ఏమున్నాయి, స్వీట్ కార్ను, అలా టమోటా అవ్వనివ్వండి, అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి రక్షణ కలిగించే వెజిటబుల్సేనండి. ఇవన్నీ మనం వేసుకొని చక్కగా పిల్లలకు కూడా చిన్న వయసు నుంచే అలవాటు చేసాము అంటే ఎంత బలం అంటే మనం చెప్పలేమన్నమాట. ఇక ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ని మనం పోసుకోవాలి. ముక్కలు బాగా వేగిపోయాయండి, మెత్తబడిపోయాయి అన్నమాట. ఇక వాటర్లో తెర్లి మళ్ళీ మనం సూపు ఉడికించాలి కదండి. ఆ ఉడికిచ్చేసరికి
మనకి కరెక్ట్గా ఆ ముక్కలు ఇంకా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. మనం సూప్ తాగుతుంటే పంటి కింద పడుతూ కమ్మకమ్మగా ఉంటాయన్నమాట. అలా ఒకసారి కలిపేసి మనం అందులో తగినంత సాల్ట్ని వేద్దాము, పెప్పర్ పౌడర్ని రెండింటిని వేసేసుకుందామండి. సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోండి. అసలు కొందరైతే సాల్టే వేసుకోరు, అలా కూడా చేసుకోవచ్చమ్మా. పెప్పర్ మీకు ఎంత కావాలో అంత. పిల్లల కారం తినరు అంటే వాళ్ళకి కొంచెంగా వేయండి, తర్వాత మీరు సూప్ మీదైనా జల్లుకోవచ్చు. అలా మీకు తగిన విధంగా వేసుకోండి. అందులో వేసి ఎలా చేస్తారనేది మాత్రమే నేను చూపిస్తున్నా. ఇక మూత పెట్టుకుందాం. అన్నీ వేసేసాం కదా, ఆ వాటర్ తెరులుతూ ఉండగా ఇక ఇప్పుడు సూప్ రెడీ చేసుకోవడానికి అందులో పౌడర్ వేయాలి కదండి మనం. అది ఏంటి అనుకుంటున్నారా? జొన్నలండి. చూడండి, మంచి జొన్నలు నేను ఆ కప్పుతో కప్పు తీసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకుందామండి పౌడర్ని. అలా అలా మంచి క్వాలిటీ తీసుకోండి. ఓకే అండి, నేను పొలం నుంచి తెప్పించుకుంటాను అన్నమాట. ఊరికే జస్ట్ అలా మిక్సీ తిప్పగానే పౌడర్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయిందో పౌడర్ అనేది. మీరు కూడా ఇలాగే చేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్లు అండి, 1.5 2 స్పూన్లు వేస్తున్నాను. మనకి చిన్న కప్పులు నేను చూపిస్తానండి వీడియోలో. అలాంటి కప్పులతోటైతే 3 కప్పులు అవుతుంది. కొంచెం పెద్ద సైజు అయితే 2 అవుతాయి. 2 తీసుకోవచ్చండి. మనం చాలా వెజిటబుల్స్ వేసాం కదా, వాటర్ కూడా 1/2 లీటర్ వేసాం కాబట్టి మనం ఉండలు లేకుండా ఆ పొడిని బాగా వాటర్ తోటి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేడి దాంట్లో పౌడర్ని వేయకూడదు, ఉండ కడుతుంది కాబట్టి ఇలా వాటర్ తోటి మనం షేక్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్పుడు ఈ తెరలే వాటర్లో కనుక వేసాము అంటే వెంటనే చిక్కదనం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఆ వాటర్ని ఒక 3 మినిట్స్ తెరలనిచ్చి ఇంకా బాగా మగ్గుతాయి ఆ ముక్కలు. ఇప్పుడు మనం ఆ జొన్న పిండిని బాగా కలుపుకున్నాం కదా 2 స్పూన్లని, అది వేసేసి మీడియంలో పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ మరిగించుకుందాము. బాగా అలా ఉడుకుతుందనమాట. ఆ పౌడర్ కూడా అందులో వేసాం కదా. మీరు సిమ్లో పెట్టుకొని అయితే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా ఉడికించుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా మరుగుతూ ఉంది కదా. మనం వెజిటేబుల్ సూప్ తాగటం వల్ల బరువు తగ్గటం, చర్మం మెరుగుపడటం, శరీరానికి విటమిన్లు ఖనిజాలు అందించటం, రోగనిరోధక శక్తిని పెంచడము, ఇవన్నీ కూడా మనకి పుష్కలంగా లభిస్తాయండి. ఇన్ని ప్రయోజనాలు వస్తాయి అన్నమాట వెజిటబుల్ సూప్ వల్ల. అలా ఒక 5 మినిట్స్ తెరలించుకోవాలి. ముక్క అనేది ఇక ఎక్కడ పచ్చి లేకుండా మెత్తగా ఉంటుందండి. పంటి కింద పడ్డా కూడా మనం సూప్ తీసుకునేటప్పుడు. అదే కాదండి, జీర్ణక్రియకు సహాయపడుతుంది ఈ సూపు. శరీరానికి శక్తినిస్తుంది, మనకి ఎంత బలాన్ని ఇస్తుందో అందులో మనం జొన్న పిండి వేసాం కాబట్టి. మరియు జలుబు, జ్వరము అలాంటివి కూడా ఈ వర్షాకాలంలో వస్తూ ఉంటాయి. అసలే వైరల్ ఫీవర్స్ అవి ఉన్నాయి కదా, వాటి బారి నుంచి కూడా బయటపడచ్చు ఇలాంటిది కనుక తీసుకున్నామంటే. ముక్కు కొంచెం జలుబు అనగానే మనం ఈ సూప్ తీసుకున్నామంటే బలంగా ఉండొచ్చు, జలుబుని వెంటనే తగ్గించుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది చేసుకున్నామంటే ఇంటిల్లి పాది కూడా ఈ సూప్ని తీసుకోవచ్చు చక్కగా ఫ్యామిలీ మొత్తం. వెజిటబుల్ సూపులో క్యాలరీలు తక్కువగా ఉంటాయండి, కానీ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల త్వరగా కడుపు నిండిన భావన మనకి కలుగుతుందన్నమాట. అందుకే బరువు తగ్గటానికి ఇది బాగా సహాయపడుతుంది. ఇక సూప్ రెడీ అయిపోతుందండి. కొత్తిమీరని ఎవరికి తగిన విధంగా వాళ్ళు వేసుకోండి. అంటే వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అంటే అలా చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. కప్పుల్లో ఇలా వేడివేడిగా కనుక మనం పోసి ఇక మనము సూప్ తీసుకుంటుంటే ఉంటుంది, స్వర్గం అనేది కనిపిస్తుందండి. జొన్న పిండి అనేది అంత రుచిని కమ్మదనాన్ని ఇస్తుందన్నమాట. నేను ఆ బౌల్స్లో వేసి చూపిస్తానండి సూప్ని మీకు. ఇలాంటి కప్పులు కరెక్ట్గా 3 కప్పులు అవుతుందండి. నేనైతే మా పాపకి నాకు ప్రజెంట్ మేమిద్దరమే ఈ వేడిగా తీసుకుందామని కప్పుల్లో వేస్తున్నా. మీకు ఇంకా థిక్గా కావాలి సూప్ అంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి జొన్న పిండిని. మేమైతే కొంచెం పల్చగా తీసుకుంటామండి, అందుకే ఇలా చేసుకుంటాం. మేము ఎప్పుడూ తీసుకుంటానే ఉంటాం మా ఇంట్లో.
ఎప్పుడు జొన్నలు ఉంటాయి. జొన్న పౌడర్ని చేసుకొని మేము జొన్న రొట్టి చేసుకుంటాము, జొన్న సంగటి చేసుకుంటాము. అన్ని జొన్నలతో ఎక్కువ మా ఇంట్లో వంటకాలు కూడా ఉంటాయండి. అలా 2 కప్పుల్లో వేసేసుకున్నాను కదా మా పాప నేను. ఇక ఫుల్ అండి, మనం టిఫిన్ చేయనక్కర్లేదు, ఏం లేదు. నైట్ కూడా ఈ కప్పు ఒక్కటి తీసుకొని పడుకున్నామంటే ఇంకేం తినవసరం లేదు. ఆ జొన్న పిండి అనేది మనకి ఆకలి వేయనిది, కూరగాయ ముక్కలు ఇవి ఉన్నాయి కాబట్టి. ఇక ఆ మిగిలింది మా మేడికి ఇస్తున్నాను. మేమిద్దరమే, మేడు ముగ్గురిమి హాయిగా కడుపు నిండా వేడివేడిగా, అసలే వర్షం పడుతుందండి. ఈ వర్షంలో ఈ సూప్ తీసుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. కడుపు అంతా వేడివేడిగా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇంతకు మించిన మనకి ఇక ఫుడ్ అనేది ఏముంటుందండి. ఇంతకంటే మంచి సూప్ అనేది మీరు ఏ హోటల్కి పోతే ఉంటుందండి. ఇంత బాగా మనం ఇంట్లో చేసుకోగలిగినప్పుడు బయటికి వెళ్ళి వందలు వేలు హోటల్స్కి తగిలేసి మనం తినేది లేదు, పెట్టేది లేదు. వాళ్ళు ఏమేమి వేసి చేస్తారో అస్సలు వెళ్ళొద్దండి, అస్సలు తినద్దు హోటల్స్లో ఫుడ్. ఏదో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోండి. ఇదండి ఈరోజు నా వీడియో. మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మీ బరువుని పూర్తిగా తగ్గించి, మీకు బలాన్ని బాగా ఇచ్చే ఈ సూపుని తీసుకొని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బరువు తగ్గాలి అంటే ఈ సూప్ని మార్నింగ్ టైంలో టిఫిన్ చేయకుండా ఈ సూప్ ఒక్కటే తీసుకొని వండిపోవచ్చండి మధ్యాహ్నం భోజనానికి. అలాగే నైట్ ఏమీ తినకుండా ఈ సూప్ తాగి పడుకోవచ్చు.